హలో ఆల్. జనరల్‌గా ఒక మనిషి చనిపోతే అటాప్సీ రిపోర్ట్ లేదా పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూసి ఎలా చనిపోయిందో చెప్తామనమాట. అలానే ఒక చెట్టు చనిపోయిందనుకోండి, దాన్ని గూడా అటాప్సీ చేసి మనము కాజ్ ఆఫ్ డెత్ అంటే దానికి గల కారణం మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీకొక కేస్ స్టడీ చెప్తా. ఇప్పుడు చూస్తున్నారు కదా! నా చేతి వేలి మీద ఒక పురుగు. ఈ ఇన్సెక్ట్ పేరు వచ్చేసి స్టెమ్ బోరర్ అని అంటారు. తెలుగులో కాండం తొలుచు పురుగు అని కూడా అంటారనమాట. ఈ పురుగు ఏం చేస్తుందంటే దీనికి సంబంధించిన గుడ్లని బెరడు ప్రదేశంలో పెట్టేసి బార్క్ అంటారు కదా! అలాంటి ప్రదేశంలో గుడ్లను పెట్టేసి ఆ గుడ్ల నుంచి వచ్చిన లార్వా ఏం చేస్తుందంటే కాండాన్ని తొలుచుకుంటూ వెళ్ళి చిన్న చిన్న రంధ్రాలు చేసేసి కాండం మధ్య భాగానికి ఉన్న ఏవైతే ఉందో కణజాలం మొత్తం అంతా డ్యామేజ్ చేసేసి బయటికి సాడస్ట్ అంటే రంపపు పొట్టు అంటాం కదా, అలాంటి పదార్థాన్ని బయటకి ఎక్స్క్రీట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మీకు సంబంధించిన పండ్ల మొక్కలకు సంబంధించిన లేదా ఇతర మొక్కలకు సంబంధించిన ఇలాంటి సిమ్టమ్స్ మీరు గమనించినారో ఇమీడియట్గా జాగ్రత్త పడండి. లేకపోతే మీ సంబంధించిన పండ్ల మొక్క వయసు ఎంత ఉన్నా కానీ వితిన్ 2 to 3 months లోపల చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేస్తామంటే క్లోరోపైరిఫస్ 25% ఈసీ 50% ఈసీ అనే కెమికల్ దొరుకుతుంది. దీన్ని 2 to 3 ml per లీటర్ మరి వాడుకొని కంప్లీట్గా స్ప్రే చేసేసి కంట్రోల్ చేయొచ్చు. లేదా కార్బోఫ్యూరాన్ గ్రాన్యుల్స్ 3G 5G 10G అనే కెమికల్ దొరుకుతుందన్నమాట గ్రాన్యుల్స్. దీన్ని మనం బ్రాడ్కాస్ట్ చేసుకుని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే షేర్ దిస్ వీడియో. సేవ్ ద ప్లాంట్, సేవ్ ద ఎర్త్. థ్యాంక్ యూ.